రామాపురం అనే గ్రామంలో లక్ష్మి అనే అత్త ఉండేది. ఆమె చాలా కఠినమైన మనసుతో మాటల్లో కూడా గట్టిగా మాట్లాడేది. ఆమె కోడలు పేరు సీత. సీత చాలా ఓర్పుగా వినయంగా ఉండేది. కానీ లక్ష్మికి ఎప్పుడూ సీత మీద అసంతృప్తి. ఇల్లు సరిగ్గా పెట్టదు అని ఆలస్యం చేస్తుంది, నా కొడుకును నా దగ్గర నుండి దూరం చేస్తుంది, ఇలాంటి మాటలు రోజు మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు ఉదయం సీతకు జ్వరంగా ఉంది. అయినా వంటగదిలో పని చేస్తూనే ఉంది. ఏమీ మాట్లాడలేదు. కానీ లక్ష్మి అత్త గట్టిగా అంది, జ్వరం ఉంటే ఏంటి, ఇంటి పని ఆగుతుందా అని. అయినా కానీ సీత నిశ్శబ్దంగా పనిచేసింది. ఏ మాట కూడా తిరిగి చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత సీత తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. సీత కన్నీళ్లతో అత్తను అడిగింది, అత్తయ్య, ఒకరోజు అమ్మ దగ్గర ఉండడానికి వెళ్ళనా అని. లక్ష్మి కోపంగా, ఇక్కడ పనులెవరు చేస్తారు, వెళ్ళడం అవసరమా అంది. సీత వెళ్ళలేదు. కాని మనసులో బాధతోనే ఉండిపోయింది. ఒకరోజు లక్ష్మి అత్తకు హఠాత్తుగా హార్ట్అటాక్ వచ్చింది. ఆరోగ్యం హీనించింది. కదలలేని పరిస్థితి. అందరూ భయపడ్డారు. అప్పుడు సీతే అన్ని బాధ్యతలు తీసుకుంది. మందులివ్వడం, భోజనం పెట్టడం, రాత్రి నిద్ర లేకుండా సేవ చేసింది. ఒక్కరోజు కూడా విసుక్కోలేదు. దాంతో ఒక రాత్రి లక్ష్మి కన్నీళ్లతో సీత చేతిని పట్టుకుంది. కష్టంగా మాట్లాడింది, నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టాను, నువ్వు మాత్రం నన్ను అమ్మలా చూసుకున్నావు తల్లి అంది. సీత కన్నీళ్లతో, మీరు నా అత్తే కాదు అత్తయ్య, ఇప్పుడు నా అమ్మ అని చెప్పింది. తర్వాత లక్ష్మి కోలుకుంది. ఇప్పుడు ఊరంతా చెబుతుంది, కోడలు అదృష్టం కాదు, కోడల్ని అర్థం చేసుకునే అత్తే అదృష్టం అని. మనిషిని మాటలతో కాదు, మనసుతో అర్థం చేసుకోవాలి. ఓర్పు చివరికి ప్రేమగా మారుతుంది.